హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఈరోజు నేను కోడిగుడ్డు మెత్తళ్ళు వండుతాను నా స్టైల్లో. ఓకేనా? ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డిష్ పెట్టాను. దానికి ఒక 3 ఉల్లిపాయలు, 2 టమాటాలు, 3 పచ్చిమిర్చి ఇలా చిన్నగా ముక్కలు కట్ చేసి పెట్టాను. తర్వాత ఒక గుప్పెడు మెత్తళ్ళు బాగా క్లీన్ చేసి వేడి నీళ్ళలో క్లీన్ చేసి పెట్టాను. తర్వాత ఒక 5 ఎగ్స్ ఉప్పేసి ఉడికించి గుడ్లు ఒలిచి పెట్టాను అనమాట. ఇప్పుడు మనం స్టవ్ బాగా డ్రై అయిన తర్వాత ఆయిల్ వేసుకుందాం. ఎప్పుడు కూడా పాను కానీ ఏదైనా డిష్ కానీ మనం కర్రీ నూనె వేసుకునే ముందు అది బాగా డ్రై అయ్యే వరకు ఆయిల్ వేయకూడదు. ఎందుకంటే కనీసం ఒక చుక్క నీరు ఉన్నప్పటికీ కూడా ఆయిల్ వేస్తే అది వేడికి చిట్లి బయటకు వచ్చేస్తుంది, ఆయిల్ అంతా బయట పడిపోద్ది అన్నమాట. అందుకని మనం పాన్ బాగా డ్రై అయిన తర్వాత మాత్రమే ఆయిల్ వేసుకోవాలి. ఫస్ట్ ఆయిల్ వేసాను కదా, ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఎగ్స్ వేసే ముందు కొంచెం పసుపు వేసుకోవాలి. ఎందుకంటే ఆయిల్లో పసుపు వేయడం వల్ల గుడ్లు పేలి మనకి ఆయిల్ అది మొహం మీద పడకుండా ఉంటుంది. అందుకని పసుపు వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ పసుపు వేసిన ఆయిల్లో మనం ఎగ్స్ ఫ్రై చేసుకుందాం. అన్నీ వేసేసాను, ఇలా ఫ్రై చేసుకుందాం. అయితే మొన్న గత వీడియోలో మెరుపు ప్రీతి గారు ఆవిడ చాలా చక్కగా కామెంట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వంటలో ఇలా ఫాలో అవుతున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. తప్పనిసరిగా ఇక ముందు కూడా అలాగే ఫాలో అవుతూ ఉండండి. మంచి మంచి రెసిపీస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. ఈరోజు నాన్ వెజ్ ప్రియులకు ఎంతో ఇష్టమైన మెత్తల్లో కోడిగుడ్లు చేస్తున్నాను, చూడండి. ఇప్పుడు ఎగ్స్ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత మనం వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. వేగిన తర్వాత ఎగ్స్ని తీసి పక్కన పెట్టుకుంటే కర్రీ ఉడికేటప్పుడు మనం వీటిని వేయొచ్చు అన్నమాట. తర్వాత జ్యోతి గారు కూడా చక్కగా మన కాకరకాయ ఫ్రై ట్రై చేశారంట, చాలా బాగుందట. థ్యాంక్ యూ సో మచ్ అండి జ్యోతి మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఎగ్స్ పక్కకి తీసేస్తున్నాను కదా, తీసేసి ఆ తర్వాత మనం బాగా క్లీన్ చేసి చక్కగా పెట్టుకున్న నెత్తళ్ళు కూడా వేసేద్దాం. నెత్తళ్ళు, మెత్తళ్ళు ఇలాగా 2 రకాలుగాను పిలుస్తారు వీటిని. ఇవి చాలా మట్టుకు అంటే ఎలాంటి హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళైనా సరే తినచ్చు. వీటిని పథ్యం కూరగా పెడతారు. బాలింతలకు పెడితే పాలు పడతాయి అని కూడా చెప్తారు. ఈ మెత్తళ్ళతో చేసిన కర్రీ పెడితే బాలింతలకు పాలు బాగా పడతాయి అని చెప్తారు. అంటే మా టైంలో మేము డెలివరీస్ అయిన టైంలో కూడా మాకు పెట్టేవారు. అందుకని నాకు బాగా అయితే అనుభవం అనమాట. పాలు అయితే బాగా పడతాయి ఇవి. ఈ కర్రీ తినడం వల్ల, మెత్తళ్ళతో చేసిన కర్రీ తినడం వల్ల పాలు బాగా పడతాయి. చంటిబిడ్డ తల్లులకి పాలు బాగా పడతాయి. ఇప్పుడు ఆనియన్స్ కూడా వేసేసుకుని బాగా వేయించుకుందాము. ఆనియన్స్ వేయించిన తర్వాత దానిలో కొంచెం ఉప్పు వేసుకుందాం. అప్పుడు ఆనియన్స్ త్వరగా మెత్తపడతాయి అన్నమాట. ఉప్పు వేసేస్తున్నాను. ఉప్పు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుదాం, ఉల్లిపాయలు అవి కలుపుదాం. ఇప్పుడు వీటితో పాటే మనం ఇంకా కట్ చేసి పెట్టుకున్న టమోటాలు, పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం. చూడండి, నేను 2 టమోటాలు తీసాను.
అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను. బాగా పండినవి కాబట్టి కొంచెం పులుపుగానే ఉంటాయి. అందుకని గుడ్లు మెత్తళ్ళు ఇగురు అన్నమాట. ఇప్పుడు మనం చేసేది గుడ్లు మెత్తళ్ళు ఇగురు కాబట్టి పులుపు వేసుకోము, చింతపండు పులుపు వెయ్యం, ఓన్లీ టమాటా పులుపు మాత్రమే వేసుకుంటాం ఇగురు కోసం. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. ఎలాంటి వాళ్ళైనా తినొచ్చు ఈ చేపలు. అంటే కొన్ని చేపలు అందరూ తినకూడదు కాబట్టి ఇవి నెత్తళ్ళు అనేవి ఎవరైనా తినొచ్చు అన్నమాట. అంటే జ్వరం పడి లేచిన వాళ్ళైనా, బాలింతలైనా, ప్రెగ్నెంట్ లేడీస్ అయినా ఎవరైనా తినొచ్చు, తినగలిగే ఫిష్ అన్నమాట ఇది. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు, టమోటా, పచ్చిమిర్చి కొంచెం మగ్గిన తర్వాత మనం దీనిలో ఉప్పు, పసుపు ఆల్రెడీ వేసేసాం కాబట్టి ఓన్లీ కారం మాత్రం వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు కారం కూడా వేసేద్దాం. వేసేసి కొంతసేపు ఉడికిద్దాం. మనం కారం వేసే ముందు మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గిద్దాం. అప్పుడు ఏమవుతుందంటే చాలా మెత్తగా అవుతుంది కదా, గ్రేవీ చాలా బాగా వస్తుంది అన్నమాట. ఇలా మగ్గించడం వల్ల, అంటే మనం ఆయిల్లో మగ్గించడం వల్ల, మూత పెట్టి మగ్గించడం వల్ల చాలా గ్రేవీ బాగా వస్తుంది అన్నమాట. అందుకని తప్పనిసరిగా ఒక 5 నిమిషాలు ఇలా ఉడికించుకుందాం. ఈలోపు మనం కారం వేసేలోపు ఎగ్స్ ఫ్రై చేసినవి ఉన్నాయి కదా, వీటికి చాకుతో ఘాట్లు పెడుతున్నాను. ఒక్కొక్క ఎగ్కి ఒక్కొక్కసారి ఘాటు పెట్టి, అంటే ఎగ్స్ ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల వేడిగా ఉంటాయి కదా, అందుకని చాకుతో గుచ్చిన తర్వాత ఆ చాకు తీయడానికి స్పూన్ వాడుతున్నాను అనమాట. అంటే చెయ్యి పెడితే కాస్త వేడిగా ఉంటాయి కాబట్టి పట్టుకోలేం కాబట్టి, అందుకని నేను ఇలా చాకుతో గుచ్చి మళ్ళీ ఆ చాకును బయటకు తీయడానికి స్పూను సహాయం తీసుకుంటున్నాను. ఇవి ఇలాగా చేసేసుకున్న తర్వాత అవి ఆయిల్లో ఫ్రై చేసినందువల్ల మనం ఇలాగ ఘాటు పెట్టి కర్రీలో వేయడం వల్ల ఏమవుతుందంటే ఉప్పు, కారం అనేవి బాగా పట్టి ఎగ్స్ టేస్టీగా ఉంటాయి అన్నమాట. అది కూడా మనం ఏం చేయాలంటే ఇలాగ ఉల్లిపాయలు, టమోటా, పచ్చిమిర్చి బాగా మగ్గిన తర్వాత దానిలో కారం వేసుకుని, ఆ తర్వాత కొంచెం నీళ్లు వేసి ఒక 2 నిమిషాలు అది మరిగిన తర్వాత మాత్రమే ఎగ్స్ వేసుకోవాలి. ఇప్పుడు మనది ఇగురు కాబట్టి టమోటాల పులుపు, అది ఫిష్ అంటే మెత్తళ్ళు కొంచెం నాన్ వెజ్ కాబట్టి ఒక ఫుల్ స్పూను కారం వేసాను. ఇలా వేయడం వల్ల చక్కగా చాలా టేస్టీగా ఉంటుంది. కారం తగ్గితే ఈ కర్రీలో ఏంటంటే అంత రుచి ఉండదు, కాస్తంత చప్పచప్పగా అనిపించకూడదు, కొంచెం ఘాటుగానే ఉండాలి ఈ కర్రీ. అందుకని ఒక ఫుల్ స్పూన్ వేసాను. వేసిన తర్వాత చూడండి ఇలాగ బాగా కలిపేసి మనం ఒక గ్లాసు నీళ్ళు, లేకపోతే ఆ ఉల్లిపాయలు ఇదంతా మిక్సర్ అంతా మనం అంటే ఏమంటారు మునిగే వరకు నీళ్ళు పోసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే మనకి కర్రీ బాగా ఎగిరేసరికి దీనిలో ఉన్న సారం అంతా ఎగ్స్లోకి వెళ్ళి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పనిసరిగా ఇది ట్రై చేయండి మర్చిపోకుండా. ఇప్పుడు ఒక 2 నిమిషాలు దాన్ని తెరిలే వరకు వెయిట్ చేద్దాం. ఇంకా కొంచెం వాటర్ ఉంది కదా, ఇంకా కొంచెం ఎగిరితే బాగుంటుంది. ఓకేనా? ఒక 2 నిమిషాలు ఎగరనిద్దాం. చూడండి ఎంతో టేస్టీ గుడ్లు మెత్తల కర్రీ రెడీ. ఓకేనా? ఇంకొక 2 నిమిషాలు అయితే మనకి ఇది టమోటాలు వేసాం, 2 టమోటాలు
3 ఉల్లిపాయలు వేసాను కాబట్టి, తర్వాత మెత్తల్లో వేసాను కాబట్టి కొంచెం కారం ఎక్కువ ఉంటే బాగుంటుందని నేను ఒక ఫుల్ స్పూన్ కారం అయితే వేసేసాను. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి అంతవరకు ఎగిరిపోయింది కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకుందాం. ఎంతో టేస్టీ నెత్తల్లో కోడిగుడ్డు కర్రీ రెడీ అయింది. నాన్ వెజ్ తినేవాళ్ళకి ఇది బాగా నచ్చుతుంది అన్నమాట. ఓకేనా? మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.